పుష్ప 2 మూవీ ప్రీమియర్ షోలో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా కూడా అల్లు అర్జున్ను జైల్లో ఉంచడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే రాత్రంతా జైల్లో ఉంచారంటున్నారు. ఇదంతా ఒకెత్తైతే చంచల్గూడ జైల్లో పుష్ప ఎలా ఉన్నారు, ఏం చేశారు, ఆయన తీరు ఎలా ఉంది అన్న అంశంపై ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. అండర్ ట్రయల్ ఖైదీగా అల్లు అర్జున్ కు యూటీ నంబర్ 7697 ను కేటాయించారు. సెలబ్రిటీ వీవీఐపీ కావడంతో జైల్లో మంజీరా బ్లాక్ లో ఆయనకు గదిని కేటాయించారు. ఆ గదిలో ఆయన ఒక్కరే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మిగిలిన ఖైదీలతో కలిసి ఉంచకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అల్లు అర్జున్ను బ్యారక్లోకి తీసుకెళ్లే సమయానికే చంచల్గూడ జైల్లోని ఖైదీలను వారి బ్యారక్లోకి తీసుకెళ్లారు. ఇక సాయంత్రం 6 గంటలకు అల్లు అర్జున్కు డిన్నర్ ఆఫర్ చేయగా నిరాకరించిన ఆయన కొన్ని పండ్లను మాత్రమే తిన్నట్లు చెబుతున్నారు. జైల్లో ఒంటరిగా ఉన్న అల్లు అర్జున్ కొన్ని గంటలు మౌనంగా, గంభీరంగా ఉన్నట్లుగా జైలు వర్గాలు చెబుతున్నాయి. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో జైలు అధికారులకు థాంక్స్ చెప్పిన బన్నీ తన కారులో వెళ్లిపోయారంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.